నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున విజయదశమి దసరా పండుగ. ఇప్పటిదాకా నవరాత్రులతో పాటు నవదుర్గలు, అలాగే మహర్నవమి మొదలైన పండుగలన్నీ దాటుతూ ముఖ్యంగా ఈ రోజున విజయదశమి పండుగ కాబట్టి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగ అనేది అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే అతి పెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా అటుపక్కన కర్ణాటక అయినా, ఇంకా మీరు ఏది తీసుకున్నా ఇటుపక్కన బెంగాల్ అయినా, ఇంకా గుజరాత్, అన్ని ప్రదేశాల్లో కూడా చాలా చక్కగా దీనికి సంబంధించి చాలా చక్కగా చేసుకునే పండగగా దీన్ని చెప్తారు. అమ్మవారిని నవదుర్గలుగా కొలుస్తూ తర్వాత అమ్మవారి యొక్క విశేషమైన పండుగలైన దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలో ఇది మనకి ముఖ్యంగా ఈ రోజున దసరా పండుగ కాబట్టి ఇది సాధారణంగా దసరా పండుగ అనగానే దానికి సంబంధించి అమ్మవారికి అందరూ కూడా అంటే ఈ రోజున విజయం సాధించిన రోజుగా, అంటే ముఖ్యంగా రాక్షసుడిని సంహరించి అమ్మవారు 9 రోజులు విశేషంగా పోరాడి ముఖ్యంగా రాత్రి వాడితో పాటు ఫైట్ చేసి చివరికి ఆవిడ ఒక విజయాన్ని సాధించిన రోజుగా సాధారణంగా విజయదశమిని మనం అంటాం. అంతేకాకుండా విజయదశమికి చాలా రకాలైన విధానాల్లో చెప్తారు. ఒకటి రావణాసురుడి మీద రాముడు జయం పొందినట్టుగాను, అదేవిధంగా ఈ యొక్క పాండవులు కూడా శమీవృక్షం నుంచి వాళ్ళ యొక్క అస్త్రాలు అవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క యుద్ధానికి వాళ్ళు వెళ్ళిన సందర్భంగాను, అంతేకాకుండా అమ్మవారు విశేషంగా ఈ రోజున రాక్షస సంహారం చేసిన తర్వాత ఆవిడ విజయదశమి నాడు చాలా చక్కగా ముందుకు వెళ్ళినట్టుగాను, ఇవన్నీ విజయదశమిలో అంటే చెడు మీద మంచి సాధించిన విజయంగా విజయదశమిని చెప్తారు. అంటే విజయం అంటే అది చాలా చాలా గొప్ప రోజుగా ఈ రోజున అమ్మవారిని విశేషంగా కీర్తించడం అనేది ఉంటుంది. అంటే విభిన్న ప్రదేశాల్లో విభిన్నంగా అమ్మవారికి సంబంధించిన ప్రాంతాల వారీగా ఆ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు. వారి ప్రాంతీయ భేదాలను అనుసరించి ఎలా చేసుకున్నా మొత్తానికి విజయదశమి యొక్క ప్రాముఖ్యత విజయదశమిదే. ఎందుకంటే ఇది సెలవుల సమయంలో రావడం అనేది ఇది చాలా పెద్ద పండగ. 10 రోజుల పాటు అన్ని పాఠశాలలకైనా అన్నిటికీ సెలవులు ఉన్న సందర్భంలో ఈ పండగ ప్రాముఖ్యతతో పాటు ఇంకొకటి కూడా ఏంటంటే ఇదే సమయంలో మనకి ఇంకో పక్కన ఈ యొక్క బతుకమ్మ పండుగ కూడా చాలా వరకు ప్యారలల్గా వెళుతూ వచ్చిన పండగ. ఈ సమయంలోనే నవరాత్రుల సమయంలో అది కూడా జరుగుతూ ఉంటుంది జనరల్గా. కాబట్టి ఇది విశేషాల సమాహారంగా ఈ పండుగను చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగలో సాధారణంగా మనం ఇదివరకటి రోజుల్లో కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి చాలా చక్కటి మాటలు అంటూ ఉంటారన్నమాట. ఏంటంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, అలాగే పిల్లలకి చాలు పప్పు బెల్లాలు అన్నట్టుగా చిన్నపిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా దీనికి సంబంధించి రకరకాల వేషాలు ధరించడం, అంతేకాకుండా విభిన్నమైన ప్రదేశాల్లో పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క దసరాకి సంబంధించిన వాటికి అంటే ఈ యొక్క పులి వేషాలు లాంటివి కానీ, లేకపోతే డప్పులు కానీ, లేకపోతే ఈ రోజున కొన్ని ప్రదేశాల్లో మన చక్కగా బొమ్మల కొలువులు లాంటివి పెట్టుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో బొమ్మలకి ఎక్కువ అవకాశం ఇస్తారు. కొందరు సంక్రాంతి సమయంలో పెట్టుకున్న ఈ సమయంలో కూడా బొమ్మల కొలువులు లాంటివి పెట్టుకుంటారు. అమ్మవారిని మొదటి 3 రోజులు ఒకలాగా, అలాగే మధ్యలో మళ్ళీ లక్ష్మీదేవిగా, మళ్ళీ తర్వాత 3 రోజులు కూడా ఈ అమ్మవారిని విశేషంగా సరస్వతీదేవిగా రకరకాల రూపాల్లో అమ్మవారిని అంటే దుర్గగా, తర్వాత లక్ష్మిగా, తర్వాత సరస్వతిగా విభిన్నంగా డిఫరెంట్గా అమ్మవారిని పూజించుకుంటూ వచ్చినా కూడా ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఈ యొక్క విజయదశమి వస్తుందో ఆ రోజున అందరూ కూడా ఈ యొక్క ప్రధానంగా ఈ రోజున వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో ఉండేది ఏంటంటే, కొన్ని ప్రదేశాలనే కాదు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే పాలపిట్ట దర్శనం అనేది ఒకటి చెప్తారు. దాంతోపాటుగా ఇంకా ఏంటంటే శమీవృక్షానికి పూజ చేయడం అనేది, సాయంత్రం అయ్యేటప్పటికి శమీవృక్షానికి పూజ చేయడం అనేది, అలాగే అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి దానికి పూజ చేయడమే కాకుండా దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక చీటీ మీద శ్లోకంలా రాసి అక్కడ పెట్టడం అనేది, అలాగే దాని మీద కూడా మామూలుగా మనం పూజాది కార్యక్రమాలు చేసినా కూడా ప్రత్యేకంగా ఏంటంటే పాలపిట్ట దర్శనం అనేది మంచికి శుభసూచకానికి ప్రధానంగా చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ రోజున ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో పాలపిట్ట దర్శనం జరగాలి అన్నట్టుగా కూడా కోరుకుంటారు. రావణుడి మీద యుద్ధానికి ఎడుతున్నప్పుడు కూడా రాముడికి పాలపిట్ట దర్శనం అయింది అన్నట్టుగా కూడా చెప్తారు. అంతేకాకుండా శమీవృక్షం గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్తారన్నమాట. అంటే శమీయతే పాపం, అలాగే శత్రు వినాశిని, అంటే అర్జునస్య ధనుర్ధారి, అలాగే రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఒక శ్లోకాన్ని కూడా చెప్తూ, అలాగే ఆ రోజున శమీవృక్షం చుట్టూ ఇది అంటే శమీవృక్షం వల్ల ఏంటంటే శత్రువులు నాశనం అవుతారు, అంతేకాకుండా ఆశించిన ఫలితాలు లభ్యమవుతాయి అన్న విధానంలో చేయడం. అలాగే జమ్మి చెట్టు దగ్గర నుంచి ఆ యొక్క ఆకులు తీసుకొచ్చి
ఈ రోజున దాన్ని బంగారం అన్నట్టుగా చెప్తారన్నమాట. అది తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వారి ధనస్థానాల్లో దాన్ని పెట్టుకోవడం అనేది, పుస్తకాల్లో పెట్టుకోవడం అంటే అభివృద్ధికి సూచనగా చెప్తారన్నమాట. దాని యొక్క శాస్త్ర ప్రకారం ఎప్పుడైతే ఆ యొక్క జమ్మి ఆకులు అనేవి చాలా విశిష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా విశిష్టంగా దాన్ని, అలాగే ఈ పాలపిట్ట దర్శనం అనేది ఎలాగైనా సరే సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కూడా ఒక ప్రధానమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి చూడాలని కోరుకోవడం అనేది. అలాగే ఈ రోజున కొన్ని ప్రదేశాల్లో అంటే ఒంగోలు దగ్గర ఖానాపూర్ మొదలైన ప్రదేశాల్లో రావణాసురుడికి సంబంధించిన బొమ్మలు లాంటివి, లేకపోతే ఈ యొక్క మహిషాసురుడికి సంబంధించిన వాటిని లాంటివి ఏర్పాటు చేయడం. అంటే ప్రదేశం బట్టి అది మారుతూ వెళ్ళినా కూడా మొత్తానికి అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ రోజున అందరూ కూడా చెడు మీద మనం విజయం సాధించాం అన్నది ఒకటి. అన్నిటికంటే ఇంకా ప్రధానం ఏంటంటే విజయదశమికి ఉండే ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఏంటంటే ఏదన్నా అనుకున్నట్టుగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ కార్యక్రమం అన్ని విధాల విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నది దాంట్లో ఇంకో విధానం కూడా చెప్తారు. ఎందుకంటే ఆ రోజునే రావణాసురుడి మీద రాముడు గెలిచినట్టుగాను, అదేవిధంగా అమ్మవారు విజయాన్ని సాధించినట్టుగాను, అలాగే వీళ్ళందరూ కూడా పాండవులు ఆ వృక్షం మించి వాళ్ళ యొక్క శస్త్రాస్త్రములన్నీ తీసుకొని వెళ్ళినట్టుగాను అన్నీ కూడా ఆ విజయదశమిలో విజయ ముహూర్తంగా భావించి ఆ రోజున ప్రారంభించిన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయం సాధిస్తాయన్నట్టుగా ఇది. మరికొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజున కూడా వారి ఆయుధాలు కానీ లేకపోతే వారి యొక్క వస్తువులు ఏదైనా సరే పనిముట్లు మొదలైన వాటికి ఇవాళ కూడా దాన్ని పూజాది కార్యక్రమాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క అస్త్రాలన్నీ కూడా అమ్మవారు సంపాదించిన అస్త్రాలు ఆవిడ ఎప్పుడైతే మహిషాసురమర్దిని రూపంలో పెడుతున్నప్పుడు ఆవిడకి లభించిన అన్ని అస్త్రాలన్నింటినీ కూడా ఈ రోజున పూజాది కార్యక్రమాల్లో పెట్టి ముందుకు వెళ్ళారు, విజయాన్ని సాధించారు అన్న భావనతో అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు పెడతారు. అంటే ఎలా చూసినా పిల్లలకి సంతోషాన్ని ఇస్తూ, పెద్దలకి ఆధ్యాత్మికతనిస్తూ, అలాగే చిన్న పెద్ద అందరికీ కూడా సంతోషంతో, ఒక ఐకమత్యంతో, ఆనందంతో అందరూ కలిసి చేసుకునే ఒక విలక్షణమైన చక్కని పండగగా దీన్ని దసరా పండుగను మనం చెప్పుకునేటప్పుడు ఈ రోజున అమ్మవారి యొక్క అలంకరణ అంటే మనం ప్రతిరోజులాగే ఈ 11 రోజుల పాటు చేసే అలంకరణ శరన్నవరాత్రుల సందర్భంగా 9 దుర్గలకి ఎలాగైతే అలంకారం చేశారో అదేవిధంగా దాంతోపాటుగా మనకి ఈ యొక్క మహర్నవమి నాడు ఎలా చేస్తారో ఇవాళ కూడా విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారికి శరన్నవరాత్రుల సందర్భంగా 11వ రోజు అలంకారంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకార రూపంలో అమ్మవారిని చూడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారికి ఈ రోజున గారెలు, దాంతోపాటు పులిహార నైవేద్యాన్ని పెడతారు. అయితే దాంతోపాటుగా అమ్మవారికి ఈ రోజున ఆకుపచ్చ రంగు చీరని ధరింపచేస్తారు. అంటే అది అమ్మవారి యొక్క ఇది. అలాగే ఈ రోజున అమ్మవారి యొక్క దాంట్లో దేవ్యై రాజరాజేశ్వరియే నమః అనే దాంతో అనుకుంటారు. అలాగే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పఠించటం, అష్టోత్తరాలు పఠించటం, అమ్మవారి ప్రతి దేవాలయం కూడా క్రిక్కిరిసిపోయి కిటకిట్లాడుతూ చాలా వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పండక్కి దసరా నాడు అటు పక్కన మనం బెంగాల్ తీసుకున్నా కూడా అక్కడ కలకత్తాలో దక్షిణేశ్వర టెంపుల్ కానీ, అలాగే ఇటుపక్కన వారణాసిలో తీసుకున్నట్లయితే అటుపక్కన కాశీ సరౌండింగ్స్లో మరియాఘాట్ పక్కన ఉండే దేవాలయాలు కానీ, అలాగే ఇంకా ఇటు చూస్తే గుజరాత్లో అంతా కూడా దాండియా నృత్యాలతో అన్ని వైపులా కూడా చాలా చక్కగా, అలాగా మళ్ళీ ఇటుపక్కన చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వైభవంగా దేవాలయాల్లో కానీ అన్ని చోట్ల అమ్మవారి యొక్క స్తోత్రాలు, పూజా విధానాలు, అలంకారాలు, ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద కనకదుర్గ అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా చాలా విశేషంగా అలంకారాలు, తర్వాత ఆ రోజున అమ్మవారికి దసరా నాడు కూడా ప్రత్యేక అలంకారం చేసి తర్వాత తప్పోత్సవాలు లాంటివి ఇవన్నీ కూడా ప్రధానంగా చేసుకునే పండగ. అంటే వారి ప్రధానమైన ప్రదేశాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే అమ్మవారిని విశేషంగా ప్రార్థించటం. కొందరు ఏం చేస్తారంటే అమ్మవారి దీక్షల్లా తీసుకునే వాళ్ళు ఉంటారు, భవానీ దీక్షల్లా తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది కేవలం మామూలుగా ప్రతిరోజు పూజాది కార్యక్రమాల్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎలా చేసుకున్నా అందరికీ పలికే అమ్మగా అమ్మని మనం భావిస్తాం కాబట్టి అందుకే అంటారు ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మలు కన్నా అమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పి అమ్మని ఎందుకంటారు అంటే అన్ని రకాల మా స్వభావాలు కలగలిపి నవదుర్గా రూపంలో, ఎందుకంటే అమ్మవారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. శైలపుత్రి రూపం దగ్గర నుంచి మన సిద్ధిదాత్రి రూపం దాకా తీసుకున్నట్లయితే అమ్మవారిలో ప్రతి రూపం వెనకాల కూడా ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన విశిష్టమైన విషయాలు అమ్మవారి యొక్క చక్రాల ఆధారంగా కానీ, అమ్మవారు పాలించే గ్రహాల రూపంలో కానీ, లేకపోతే అమ్మవారి యొక్క రూప లావణ్యాలు బట్టి కానీ
ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. అంటే ఒక ధైర్యంగా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటూ ప్రతి జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ అన్నిటినీ కూడా దేనికి కూడా మనం కుంగిపోకుండా ఎలాగన్నా ఎదురు తిరిగి మన శక్తియుక్తులతో సమస్యని సాధించుకుంటూ సమస్యలోనే సొల్యూషన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి మనిషికి ఏకాగ్రత ఖచ్చితంగా కావాలి. ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు వెనకడుగు వెయ్యకుండా కష్టపడి ఎలాగన్నా అనుకున్నది సాధించాలి. మనిషికి కావాల్సింది ఏకాగ్రత, అలాగే దాంతోపాటుగా కాన్సంట్రేషన్, డెడికేషన్ ఉన్నప్పుడు అనుకున్నవి సాధించాలి. విజయాన్ని సాధించడానికి ఎన్నో రకాలైన అడ్డంకులు ఎన్నో రూపాల్లో వస్తున్నా, రాక్షసుల రూపంలో కానీ సమస్యల రూపంలో కానీ ఎలా వస్తున్నా కూడా సాధించాలి అని మనం గనక ఒకటి పెట్టుకున్నప్పుడు తప్పకుండా దాంట్లో సాధించడం అనేది సులభం అవుతుంది. కాబట్టి కష్టంతో కూడిన సులభం అవుతుంది అన్నది అమ్మవారి యొక్క ఈ యొక్క నవదుర్గలు బట్టి మనం నేర్చుకునేది ఎంతో ఉంది. అమ్మవారి యొక్క దాంట్లో స్వచ్ఛత, ఎన్నో రకాలైన విషయాల్ని మనం దీని ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈ రోజున మనం ఎప్పట్లాగే ప్రతిరోజులాగా ఈ రోజున కూడా అమ్మవారి యొక్క సంబంధించిన ఒకానొక దేవాలయం గురించి చెప్పాల్సి వస్తే, ఇవాళ మనం చెప్పుకునే దేవాలయం ఏంటంటే దసరా పండుగ సందర్భంగా చాలా విశిష్టత సంతరించుకున్న రాజరాజేశ్వరి దేవాలయం అనేది మనం చెప్పుకున్నది కర్ణాటకలో ఉన్న బెంగళూరులో ఉంది. బెంగళూరు ఒక ఐకానిక్ సిటీగా దాని గురించి మనం చెప్పుకున్నా, సరిగ్గా ఒక మంచి ప్రదేశంలో, దాన్ని కళ్యాణ నగరి అని, కాంచనహళ్ళి అని రకరకాలుగా అంటారు. ఆ ప్రదేశంలో రాజరాజేశ్వరి దేవాలయం అనేది 1960స్లోనే అప్పుడు తిరుచి మహాస్వామిగళ్ళ నాయన దాన్ని ఏర్పరిచినట్టుగా చెప్తారు. అతి పెద్ద దేవాలయం, 108 అడుగుల ఎత్తైన ఒక దాని యొక్క మెయిన్ ఎంట్రన్స్ యొక్క ఇదే ఉంటుంది దాని యొక్క తలుపు. దాన్ని జ్ఞానాక్షి రాజరాజేశ్వరి దేవాలయం అంటారు. చాలా విశేషమైన దేవాలయం. అక్కడ అమ్మవారిని చాలా చక్కగా 6 అడుగుల ఎత్తులో చాలా చక్కగా అమ్మవారిని ప్రతిక్షేపించి జయపీఠం మీద అమ్మవారి కొలువై ఉంటారనమాట. ఈ యొక్క అమ్మవారిని చూడడానికి దేశ విదేశాల నుంచి, చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారి దీవెనలు అందుకోవడానికి వస్తారు. ఎందుకంటే అమ్మవారి యొక్క రూపం కానీ, ఆ దేవాలయం కానీ అక్కడ ఇంతకుముందు అత్రి, అనసూయలు కూడా ఆ ప్రదేశంలో ఉండి తపస్సు చేశారని, అంతేకాకుండా నారదముని చాలామంది దేవతలు అమ్మవారి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా కూడా దాన్ని చెప్తారు. అలాగే ఆ స్థల పురాణం గురించి కూడా చెప్పేటప్పుడు ఆ యొక్క తిరుచి మహాస్వామిగళ్ళ అనే ఆయనకి ఒకసారి అమ్మవారు ఒకసారి కల్లోకి వచ్చి, దక్షిణ భారతదేశంలో ఈ ముఖ్యమైన ప్రదేశంలో నువ్వు వెళ్ళి అక్కడ నా యొక్క దేవాలయాన్ని నిర్మించమని చెప్పినట్టుగా, ఆయన దాని ప్రకారం వచ్చి ఇక్కడ ఆయన దాన్ని నిర్మించినట్టుగాను చాలా విశేషాలు చెప్తారు. చాలా విశేషంగా చక్కటి జయపీఠం, దాని మీద అమ్మవారి మూర్తి, అలాగే 6 అడుగులు మంచి గ్రానైట్ రాయితో చాలా అసలు ఆ యొక్క దేవాలయమే చాలా విశేషంగా. లోపల ఫొటోస్ కూడా తీయనీరు, అంతా బయట నుంచే ఏదైనా కూడాను చాలా చక్కగా. అది అసలు రాజరాజేశ్వరి నగరాన్ని కూడా దాని పేరు, ఆ దేవాలయం పేరు జ్ఞానాక్షి రాజరాజేశ్వరి దేవాలయం. ఇక్కడ అమ్మవారి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే ఖచ్చితంగా స్త్రీలందరూ కూడా, స్త్రీలైనా పురుషులైనా ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే వెళ్ళాలి అక్కడ. అంతే విధంగా కాకుండా అమ్మవారికి కుంకుమార్చన లాంటివి జరుగుతాయి, శతచండీ యాగాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ నవరాత్రి సందర్భంలో ఒక చోట కూడా ఖాళీ లేకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం వస్తారు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల వ్యక్తికి ధైర్యం, మనోస్థైర్యం, సమస్యలను అధిగమించే గుణం, వాటితో పాటుగా ఒకలాంటి ప్రశాంతత. ఆ దేవాలయంలోకి వెడితేనే మనకి చాలా ప్రశాంతంగా ఉండడం, ఆ దేవాలయం బయట నుంచి చూస్తేనే చాలా విశేషంగా. ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ దాన్ని కట్టినా కూడా చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఎంతో ప్రశాంతంగా, ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్న భావన. అలాగే దాని రాజగోపురాలు కానీ, దాని యొక్క ద్వారాలు 3 ద్వారాలు ఉంటాయి. అలాగే లోపల మనకి యొక్క మిగతా దేవతల యొక్క ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఆ దేవాలయంలో జ్ఞానాక్షి అనే రూపంతో రాజరాజేశ్వరి దేవిని వాళ్ళు నెలకొల్పి ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సంబంధించి కరుణా కటాక్షాలు, అమ్మవారి భక్తులందరూ రావడం, ముఖ్యంగా అమ్మవారి చేసే అలంకారాలన్నీ కూడా ఈ నవరాత్రి సమయంలో చాలా చక్కగా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా దసరా పండుగ నాడు అసలు మనకి ఎక్కడా కూడా ఖాళీ లేనంత ఇదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు విశిష్టతలో మనం చెప్పుకుంది ఏంటంటే జ్ఞానాక్షి రాజరాజేశ్వరి దేవాలయం గురించి. కాబట్టి దసరా పండుగ అనేది చాలా విశిష్టమైంది, మానవ సంబంధాలని బలోపేతం చేసేది, మనిషికి ధైర్యాన్ని, తన శక్తి మీద తనకి నమ్మకాన్ని క్రియేట్ చేసేది, శత్రువుల మీద విజయం సాధించడానికి శక్తిని పెంచుకునేది, అలాగే ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేది. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మవారిని విశేషంగా ఆరాధించి విభిన్న దుర్గల రూపంలో ఆరాధించుకుంటూ వచ్చి ఒక్కొక్క దుర్గ దగ్గర నుంచి ఒక్కొక్క విధానాన్ని నేర్చుకుంటూ
వ్యక్తి మనుగడకు అవసరమైన విధానంగా ముందుకు వెళ్ళడానికి దసరా పండుగ అనేది ఎంతో చక్కగా సహకరిస్తుంది కనుక అలాంటి పండుగని మనం చేసుకోవడం అనేది మనందరికీ చాలా ఆనందదాయకం. మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం.